హలో, కోకోనట్ రైస్ చేస్తున్నాను. బాస్మతి రైస్ 2 కప్పులు, దానికి సరిపడా కొబ్బరి పాలు 4 కప్పులు పాలు సరిపోతాయి. దాంట్లో 2 ఇలాచి, 2-3 లవంగాలు, కొంచెం చెక్క, 2 బిర్యానీ ఆకు, కాస్త సాల్ట్ వేసుకుని, కావాలంటే వైట్గా కావాలి అంటేనేమో ఇలాగే ఉంచుకోవాలి. కలర్గా కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దాన్ని ఒకసారి పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది కొబ్బరి అన్నం. కీమా కర్రీకి 1/2 కేజీ కీమా, ఉల్లిపాయలు సరిపడా వేసుకోవచ్చు, కొంచెం మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ధనియా పొడి, జీరా పొడి. సాల్ట్. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఆయిల్ పెట్టుకుని, గిన్నె పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత స్టార్ట్ చేద్దాం. చేదు లేకుండా ఉంటుంది. ముందు వేయించేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇది లేకపోతే చేదు ఉంటుంది. మెంతికూర కదా, చేదు. అది వేగే లోపల కొంచెం గసాలు, కొంచెం చెక్క, ఒక లవంగా, 5-6 లవంగాలు, ఒక ఇలాచి కొంచెం వేడి చేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. తొందరగా నలిగిపోతాయి. వేగిపోయినాయి కదా, మెంతికూర అంతా వేగిపోయింది. ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా, 1 స్పూన్, ఇంకొంచెం తొందరగా వేగిపోతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల. యూఎస్లో ఆనియన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. వాటిల్లో రెడ్ అయి తెచ్చుకుంటేనే మన టేస్ట్ వస్తుంది. ఘాటుగా ఉండి బాగుంటాయి. వేరే అయితే తీయగా ఉంటాయి, బాగుండవు. అందుకని రెడ్ ఆనియన్స్ తెచ్చుకుని వాడుకోండి. ఉల్లిపాయ వేగింది కదా, దానికి సరిపడా అల్లం పేస్ట్ది, వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకోవచ్చు. ఇది ఇలాచి, లవంగా, చెక్క, గసగసాలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేశాను నేను. మసాలా
ఫస్ట్ వేగి పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి చిన్న స్పూన్ కదా 3 వేసుకోవచ్చు. జీరా పొడి కొంచెం. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న కీమాని దీంట్లో వేసేసుకోవాలి. కావాలంటే కారం కూడా వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. నేను కాస్త వేగిన తర్వాత కారం వేస్తాను. కూర రెడీ అవుతుంది కదా, ఈ లోపల రైస్ రెడీ అయిపోయింది. ఇది సాఫ్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా. దీంట్లో అల్లం వెల్లుల్లి అలాంటివి వేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. మేమైతే ఇలాగే చేసుకుంటాం. దీంట్లో జీడిపప్పు నానబెట్టింది వేసుకుంటే మనం పచ్చి జీడిపప్పు తిన్న ఇది వస్తుంది అన్నమాట. పచ్చి జీడిపప్పు తింటాం వేసుకుంటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఇలా బాగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవచ్చు. కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు, మనకు సరిపడా, ఎవరికి ఇష్టం వచ్చినంత కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇంకా పడుతుంది మరి బాబు, కలర్ రాలేదు. దీనికి సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి. కావాలంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదంటే కాస్త ఎక్కువ ఉడికిపెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవచ్చు, కాస్త టైం పడుతుంది. కుక్కర్లో పెట్టేసాను. కొత్తిమీర కూడా వేసేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోవాలి. పది విజిల్స్ తర్వాత మన ఇష్టం, ముదురుందా లేతుందో చూసుకుని 5-6 విజిల్స్ లేదా 10 విజిల్స్ అలా వేసుకున్నాక కాస్త మూత తీసుకుని కాస్త దగ్గరికి అయ్యే వరకు ఎగరబెట్టుకోవాలి. ఇది కీమా కాజు కీమా కర్రీ రెడీ.